కొలాప్స్ అయిందో ఆ కొలాప్స్ అయిన దగ్గర నుంచి 200 మీటర్ల వరకు 100 టన్నులు ఉన్నటువంటి ఆ టీబీటీ మిషన్ పార్ట్ కూడా కొట్టుకొచ్చింది. 200 మీటర్ల వరకు ఎక్కడ కొలాప్స్ అయిందో అక్కడ కొలాప్స్ అయిన పాయింట్ టీబీఎం దగ్గర వాళ్ళు ముంగట వాళ్ళు అక్కడ ఎక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు, చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే 100 టన్నులు ఉన్నటువంటి టీబీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చినాయి. అయితే దాంతో పాటు కొట్టుకురావడం జరిగింది. అయితే ఆ మట్టి కూడా 150-200 మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ పాయింట్ లో ఇంకా ఎక్కువ హైప్ ఉంది. అంటే మొత్తం 9 మీటర్ల డయామీటర్ ఆ టన్నల్. ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ 20-22 మీటర్ల వరకు మొత్తం మట్టి రిప ఉంది. అక్కడి నుంచి డౌన్ వస్తూ 200 మీటర్ల దాకా మట్టి వచ్చి 5 మీటర్లు 6 మీటర్ 7 మీటర్ దాకా మట్టి వచ్చింది. అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది. ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకు ఇంకా కొంత వాళ్ళకి అవసరమైనటువంటి సరంజామాలు పంపించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. బహుశా 1 గంట 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు. సో ఆ చివరి దాకా వెళ్తేనే అది తెలుస్తుంది. బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది. టన్నులు అంటే 1000 టన్నులు అంటే మట్టి దిబ్బలు ఎత్తున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ ఒకేసారి అంటే అంత వెలాసిటీతో లేకపోతే 100 టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుకు రాదు. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్. బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేము. నేను 13 కిలోమీటర్ల 13 పాయింట్ ఆల్మోస్ట్ అంటే ఒక 100 మీటర్ల దూరం, ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే గ్యాప్. చివరి దాకా పోయిన ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే గ్యాప్. అంటే తీవ్రత భయంకరంగా ఉంది, మరి చెప్పలేని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా ఇంకా ఆ 100 మీటర్లు కూడా ఎందుకు ఆ 100 మీటర్లు కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు, ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ కూడా ఆ ఏర్పాటు చేస్తూనే వాళ్ళకు కొంత ఎక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మెషినరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మెషినరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. డీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తా ఉంది. అందుకనే రాజంపేట ఎమ్మెల్యే గారి పంపించినటువంటి అవి ఏవైతే ఆ తెప్పలాంటివి కట్టేసి చేసింది కదా, వాటిపైన అవి వేసి ఒకదాంతో వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది. సో డెఫినెట్ అందుకే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. వాళ్ళకు అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం స్వయంగా, ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి. సో టీమ్స్ అన్ని కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొనసాగుతుంది, రెస్క్యూ టీమ్ కొనసాగుతుంది. అక్కడ ఏమన్నా అంటే కార్మికులు కూడా అక్కడ ఇరుక్కున్న పరిస్థితి ఏమన్నా అంటే ఏమన్నా సౌండ్ అలాంటిది ఏమన్నా అక్కడ మీరు విన్నారా సార్? అంటే సౌండ్ అంటే వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తూ ఉంది. సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు. అదే ఓన్లీ 100 మీటర్స్ చెప్పిన కదా, గ్యాప్ ఈజ్ ఓన్లీ 100 మీటర్స్. అక్కడ దాకా పోవడం జరిగింది. సో ఇంకా మిగతా 100 మీటర్లు పోవడానికి వాళ్ళకి అవసరం కొంత ఎక్స్ట్రా ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తా ఉన్నాం. సార్ ఫైనల్ గా మీరు ఇన్ని గంటలు కూడా జర్నీ చేశారు కదా, 100 మీటర్ దూరం వరకు వెళ్ళారు మీరు ఫైనల్ గా సేఫ్ అన్సేఫ్ అంటే ఏం చెప్తారు సార్? అక్కడ ఉన్న ప్రెడిక్ట్ అంటే అంత చెప్పలేము ఇప్పుడే, అంత ఆశాజనకంగా కనపడతలేదు. అంత ఈజీ కాదు. ఓకే, థ్యాంక్ యూ.
Thank Sir, you. in English. Sir, in English. Which took place, the kind of water gushing inside and also the mud, hundreds of tons of the TBT mission parts almost gushed away. It came almost 200 meters away. So the intensity is so much, and the debris out of the 9 meters, that is 27 feet or so, almost to the at the last part, the debris is almost the heap-like thing is almost around 23 feet or 24. The last leftover is hardly 4-5 feet. So we can't say. सर अभी अंदर क्या सिचुएशन है और किस तरीके से काम हो रहा है? We can't say now. We can't say now. We are hopeful, but the kind of the incident took place very serious, and chances we can't say. Not, पानी अभी थोड़ा आ रहा. पानी अभी थोड़ा पानी आ रहा. अभी थोड़ा मड तो पूरे मड है. पाम रखे तो अंदर घुस जा रहा. तो उसके ऊपर जो है वुडन फ्रेम्स का दाल लेके एक के पीछे एक दाल लेके जो है सामने जाना पड़ेगा. क्या मिशनरी नहीं जा सकता. सर एक फोटो जिसमें एक हाथ दिख रहा है डेब्रिस में, क्या ऐसा कुछ है सर कि कोई वहाँ पर जान जाने की भी संभावना है? Did anybody lose life? Is there any chances that anybody can lose life? Because there is a picture that is being The shown. chances of survival I can't predict. Sir, any सर reply from कितना inside? वक्त लग Chances सकता are not that good. Sir, any reply from inside No, when you speak? no. सर कितना They shouted many names, but no response from the other side. Sir, how far you have to go? कितना वक्त लगेगा I और reached almost just 100, leftover was only 100 feet. और 100 meters. सर Sorry. कितना वक्त लगेगा और कितना दूर और अंदर जाने की जरूरत पड़ सकती है? That walk changing because power है तो अंदर चले जा रहा. Sir, one technique has been implemented and used now. Is there any other technique or any other strategy that will be put up forward to rescue? There's no other thing. This only we have to do manual only. No machine can go inside unless we remove the total thing. For removal also, What is the no first machinery because all the like railway track things are there. No machine can go inside unless we remove everything. Once this is settled, then we'll What is the further process? What is the see the process is the immediate process is the balance 100 or 150 meters, whatever the efforts are to be made, that is in process. Once that is over, then we'll take the next step. What to take for only clearing the debris and machinery. So I'm just imagining the intensity is so big. As per the incident, what I felt inside, it was so lucky 42 people could come out because of the signal they had. So lucky all the 42 whatever they survived made it. Because few people came out by swimming. सर आप सर, अभी नेवी की रात मदद कर को रहे भी हैं, क्या क्या आपको काम लगता है कि चलेगा? नेवी आने से कुछ राहत की सांस मिलेगी? क्या लगता है सर? See, ultimately we are human beings. We have to do all out efforts. Why should we take chance? Why should we take chance? Life is life. Life we cannot because rebirth won't be there. Even the slightest chance is there. We should try to save the life. So we don't want to leave that 100 meters, 150 water left over also. We are trying for that. सर अभी रात को भी क्या काम हो रहा है या फिर कितने लोग अभी इस वक्त जुटे हुए हैं इस राहत बचाव कार्य में? कितने लोग जुटे हुए हैं? उसमें पूरे 8 जने हैं अंदर. उसमें 4 जने जो है दे आर लेबरर्स. Other 4 are the employees of the company, and there are 2 from the American company employees. One is from Kashmir, another from some other states. नहीं सर अभी कितनी एनडीआरएफ की टीम्स वगैरह सब लगी हुई हैं? एनडीआरएफ टीम है, डिफेंस टीम से, नेवी के भी आ रहे हैं. So we are not sparing any effort. Already Honorable Chief Minister gave the clear-cut directions, informed to all the concerned respective organizations, and also the Honorable concerned our colleague Minister Uttam Kumar also, the moment he got the information, immediately rushed here, and the local MLA also immediately, he was in Rajahmundry, came here, and the moment I saw the message, immediately I rushed here. We are not sparing any effort, and there is no lethargy or there is no lapse at all. All the whatever the kind of news we be hearing for certain quarters, some parts of the or some parties, this is all humbug. That is a very unfortunate. See, ultimately we are human beings. We have to do all out efforts. Why should we take chance? Why should we take chance? Life is life. Life we cannot
because rebirth won't be there. Even the slightest chance is there, we should try to save the life. So we don't want to leave that 100 meters, 150 water left over also. But very important. सर अभी रात को भी क्या काम हो रहा है या फिर कितने लोग अभी इस वक्त जुटे हुए हैं इस राहत बचाव कार्य में, कितने लोग जुटे हुए हैं? See, उसमें पूरे 8 जने हैं अंदर, उसमें 4 जने जो है they are laborers, other 4 are the employees of the company and there are 2 from the American company employees. One is from Kashmir, another from some other state. जी सर, अभी कितनी एनडीआरएफ की टीम्स वगैरह सब लगी हुई है? एनडीआरएफ टीम है, डिफेंस टीम से, नेवी के भी आ रहे हैं. So we are not sparing any effort. Already Honorable Chief Minister gave the clear-cut directions, informed to all the concerned respective organizations, and also the Honorable concerned our colleague Minister Uttam Kumar also. The moment he got the information, immediately rushed here, and the local MLA also immediately he was in Rajahmundry, came here, and the moment I saw the message, immediately I rushed here. We are not sparing any effort, and there is no lethargy or there is no lapse at all. All the whatever the kind of news will be hearing for certain quarters, some parts of the or some parties. This is all humbug. This is very unfortunate. सर कल फिर से राहत बचाव कार्य जो अभी आप Let us wait till tomorrow morning. Let us see.